శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొను. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణికే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరిసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పరిగిడ బెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడకొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సకల ప్రవర్తితుడు సాగరుడెంతో మదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే ఉరుమిచే గిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగ పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల
మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరిచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరితో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని, క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జొచ్చి వెలువచ్చే విజయుడై, పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని, నీరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను, రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరిచెను, కపివరుని గుంచి మృంగ చూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహక ముఖమున చొచ్చి చీల్చెను. సింహక హృదయము చీలికలాయెను, సాగరమున పడి అసువులు బాసెను. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు. నలువంకను కలియదూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు, త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన, స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.